కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ నెల 27 లేదా 28వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమావేశాలను 3 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సీఎం అధ్యక్షతన ఈ నెల 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు సమాచారం. సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించడంతో పాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలన్న అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై మరోసారి చర్చించనున్నట్లు మా అధికార వర్గాల సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న దానిపై మరోసారి అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. 42% రిజర్వేషన్ల అంశం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి చూడటమా లేక రాజకీయ పార్టీల నిర్ణయం తీసుకుని జడ్పీ ఎన్నికల్లో ముందుకు వెళ్లడమా అనే దానిపై చర్చించనున్నారు. కాగా గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తెచ్చిన మొత్తం 7 ఆర్డినెన్స్ల స్థానంలో అసెంబ్లీలో ఆయా బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు. అందులో 2 జీహెచ్ఎంసీ చట్ట సవరణలు, అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, వేతనాల చట్ట సవరణ, కాంట్రాక్టు పార్ట్ టైం ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుల్ని అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో సోమవారం జరిగే అనధికార మంత్రివర్గ సమావేశంలో వీటికి ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లోగా జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మొన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత చిట్ చాట్ నిర్వహించారు. చిట్ చాట్ లో కూడా చాలా అంశాల మీద ఆయన మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల విషయం కానీ, 42% రిజర్వేషన్ అమలు పరిచే విధంగా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఇవన్నిటి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, చూస్తారు కదా అన్నాడు. దాని తర్వాత ఎప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ మంత్ 28-29 తేదీల తర్వాత అటు ఇటుగా ఒక 3 రోజుల పాటు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 27 నుంచి 30 తేదీ మధ్యలో, లేదంటే 28కి స్టార్ట్ అయ్యి 1వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరుగుతాయని కూడా సమాచారం. అయితే ప్రధానంగా మనం ఒకసారి కనుక చూస్తే అంతకంటే ముందు ఈ బడ్జెట్ సంబంధించిన అంశాలు కానీ, లేదంటే ఈ జరుగుతున్నటువంటి తాజా పరిణామాల అంశాలు కానీ, హైదరాబాద్ ని గ్రేటర్ హైదరాబాద్ గా మార్చిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా 300 డివిజన్ గా మహానగరంగా మారబోతుంది. అంటే దేశంలోనే పెద్ద సిటీగా మారబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి 150 డివిజన్ నుంచి 300 డివిజన్ గా మారినటువంటి నేపథ్యంలో అది 3 కార్పొరేషన్ చేయాలా, ఒకటే కార్పొరేషన్ గా పెద్దగా ఉండాలన్న దాని మీద కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి మీద రేపు వాటి చేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. అంటే అది 22వ తేదీ లేదా 23వ తేదీలో ఏదో రోజు సోమ మంగళవారంలో దానికి అఫీషియల్ గా ఫైనల్ కాలేదు. కేబినెట్ సమావేశం ఆ రోజు మధ్యాహ్నం అట్లా 2-3 అవర్స్ పెట్టేసి దాని తర్వాత ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశం కూడా ఆ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో చాలా అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలతో జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకు మరింతగా, ఎందుకంటే సింబల్ ఉంటుంది కాబట్టి, హస్తం గుర్తు కానీ, ఇటు కారు గుర్తు కానీ, బీజేపీ మిగతా అన్ని పార్టీల గుర్తులు ఇస్తారు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అసలు పార్టీల రంగేంటో తెలిసే అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం, ఇంకా ఎన్నో పథకాలు తీసుకురాబోతున్నాం కూడా ముఖ్యమంత్రి పదే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో 42% రిజర్వేషన్ సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి సాధ్యాల మీద కూడా ఈ కేబినెట్ సమావేశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే కోర్టు పరిధిలో ఉంది. ఎందుకంటే తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలో, లేదా రాజకీయ పార్టీలకు అనుగుణంగా 42% ఫిక్స్ చేసుకొని 42% పైన ఇద్దాము అని చెప్పి ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మేము లాస్ట్ టైం చూసాం అసెంబ్లీ సెషన్ లో చాలా వరకు కూడా
7 ఆర్డినెన్స్ల దాకా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఆయా బిల్లులను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఈ రెండు ఈ జిహెచ్ఎంసీ చట్ట సవరణ కానీ, అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతనాల చట్ట సవరణ, కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇంకా తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్టపరణ బిల్లు ఇవన్నీ కూడా ఆమోదించుకునే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లు రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఈ మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కేబినెట్ సమావేశం కూడా ఏర్పడితే ఇందులో చాలా అంశాలు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మంత్రివర్గ ఎక్స్పాన్షన్ కూడా జరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం పాలన మరింత స్పీడ్ పెంచాలంటే అందరు మంత్రులు వర్క్ చేయాలి. కొన్ని పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి, చాలా కీలకమైనటువంటి విద్య కానీ, హోంశాఖ కానీ, ఇట్లా చాలా అంశం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా కొందరు మంత్రులకు 2-3 పోర్ట్ఫోలియోలు చొప్పున ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఒకరిద్దరిని మారుస్తూ మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తూ ఇట్లా నిర్ణయం తీసుకుంటారని చర్చ కూడా జరుగుతోంది. ఇది అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఆ టైం వరకు ఏమన్నా జరుగుతుందా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది మీద అసంతృప్తి ఉన్నటువంటి మాట కూడా వినబడుతుంది. ఏదైనప్పుడు కూడా ఫైనల్ గా ఒక 40 రోజుల్లోనే ఈ మధ్యవర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మీద కూడా కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక మరొక 3 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ అంతా ఎలక్షన్ హడావుడే ఉంటుంది. కనుక ఈ 1-2 నెలల్లోనే కంప్లీట్ చేసుకుంటే మరింత పాలన స్పీడ్ గా పోవడానికి అవకాశం ఉంటుందని కూడా చాలా మంది చెప్తున్నటువంటి మాట మంత్రుల్లో కూడా. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అన్ని అంశాల మీద మాట్లాడాలంటే కేబినెట్ సమావేశం ఒకటి జరగాలి. అది మేబీ సోమవారం లేదా మంగళవారం నాడు మధ్యాహ్నం జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అప్పటి నుంచి ఒక 1 వీక్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించడం, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం మహానగరంగా మారబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలు మనం చూసాం. జిహెచ్ఎంసీ దాంట్లో పాలక మండలి దాంట్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే 2-3 రోజులైనా చర్చ జరపాలి, అన్ని అభిప్రాయాలు తీసుకోవాలి, కార్పొరేటర్లు చెప్పినప్పుడు కూడా ఒకే రోజు నిర్వహించి ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ ఇవన్నీ అంశాలు కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఉంది, గ్రేటర్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా. వీటన్నిటి మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి మీద కూడా అసెంబ్లీ సమావేశాలు చర్చించేందుకు ఈ మంత్ ఎండింగ్ లోగా పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంది. 6 నెలల లోపట్నే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడం అనేది ఆనవాయితీ ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాల సమావేశాల టైం కూడా దగ్గర పడుతుంది. బట్ అది ఈ 1 తారీఖు లోపే స్టార్ట్ అవుతుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.